హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజుస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పెసరపప్పు చారు ఎలా చేయాలో చూద్దాము. దీన్నే పెసరకట్టు అని కూడా అంటారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో బెస్ట్ హెల్తీ రెసిపీ. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ పైన 2 నిమిషాలు దూరగా వేయించుకుంటే చాలు. కొంచెం కలర్ మారిన తర్వాత ఈ పప్పును తీసేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 2-3 సార్లు వాష్ చేసి దీంట్లోకి మనం ఉడికించడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ పెసరపప్పుని ఒక గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. నేను 3 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఈ పెసరపప్పు చారు పలచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు ఇంకో కప్పు వాటర్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చిని మజ్జిగ కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ పైన 5 నుంచి 8 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అంటే మనకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉడికే వరకు మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి పోపు వేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పెసరపప్పు చారులో అల్లం ముక్కలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లోకి 2 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసుకోండి. కరివేపాకు ఉన్న వాళ్ళు కరివేపాకును వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మరిగించి పెట్టుకున్న పెసరపప్పు చారుని ఇందులో వేసుకోవాలి. ఇలా పప్పుచారు కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన మరిగించుకోవాలి. ఇలా చిక్కగా ఇష్టపడే వాళ్ళు ఇలానే ఉంచుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ని కూడా చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి చింతపండు ఏమీ యూస్ చేయం మనము. ఈ పెసరపప్పు చారు కమ్మగానే ఉంటుంది. కొంతమంది గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత చివర్లో నిమ్మరసాన్ని వేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది. నేనైతే నిమ్మరసం వేయలేదు. ఈ పెసరపప్పు చారు వేసవికాలంలో శరీరానికి చాలా చలువ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా డైజెషన్కి చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.